సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న మధ్యాహ్నం రాత్రి పొద్దుపోయాక 2 దఫాలుగా సమావేశమయ్యారు. ఉభయ పార్టీల నేతలెవరూ లేకుండా ఏకాంతంగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పొత్తు సీట్లను త్వరగా తేల్చడమే ఈ భేటీల ఉద్దేశం. మధ్యాహ్నం తొలుత ఇక్కడి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వచ్చారు. సుమారు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి. రాత్రి 9:30 గంటలకు మరోసారి పవన్ ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని అక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, తమ సర్వేల నివేదికలు ఆధారంగా చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేనాని 32 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, వాటిపై అభిప్రాయం కూడా కుదిరింది అని జనసేన వర్గాలు తెలియజేశాయి. టీడీపీ మరో 5 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నారు. అలాగే కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గాని, తిరుపతి గాని ఇవ్వాలి అని అడుగుతున్నట్లు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో సీట్ల సర్దుబాటే ఈ పార్టీలకు కష్టతరంగా ఉన్నట్లు సమాచారం. అబద్దాలతో ప్రజలను వంచిస్తున్న సీఎం జగన్ కు ప్రజా కోర్టులో శిక్ష ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన విఫల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు అని అన్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ప్రజా కోర్టు జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ రూపొందించిన ఛార్జ్షీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నిలువున మోసం చేశారని ధ్వజమెత్తారు. మేనిఫెస్టో పాదయాత్రలో మొత్తం 730 హామీలు ఇవ్వగా వాటిలో 21% కూడా అమలు చేయలేదు అని, కానీ 99% అమలు చేశామని చెబుతూ ప్రజలను వంచిస్తున్నారు అని చెబుతున్నారు. మోసపూరిత మాటలతో ప్రజలను మోసగిస్తున్న జగన్ కు మరో 2 నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదు అన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే దానికి సభా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలియజేశాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడతాయి. ఆ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశానికి సభా నాయకుడు జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని సమయంలో టీడీపీ పట్టుబట్టే వీలుంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసన మండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో గత ఏడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండల తహసీల్దార్ సనపల రమణయ్య హత్యతో రెవెన్యూ యంత్రాంగం అట్టుడికిపోతోంది. సహచరుడి దారుణ హత్యోదంతాన్ని నిరసిస్తూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. శ్రీకాకుళం జిల్లా దిమిలాడ గ్రామానికి చెందిన రమణయ్య హత్యపై అదే జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ఆయన ఇప్పుడు ఎన్నికలు అంతకన్నా ముందు రెవెన్యూ శాఖలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న బడా అధికారులకు కేసుల నుంచి విముక్తి కల్పించడంపై దృష్టి పెడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు 17 మంది అధికారుల కేసులు రెవెన్యూ కోర్టు ద్వారా వినబోతున్నారు. కేసుల పరిశీలనకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. ఇందుకు మంత్రి పేషి అన్ని ఏర్పాట్లు చేసింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది అన్న ప్రచారం జరుగుతుండగా మంత్రి ఆ శాఖలో అత్యంత కీలకమైన డిసిప్లినరీ కేసుల పరిష్కారం శరవేగంగా చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఇదే అంశం రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్ గా మారింది. రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. డిప్యూటీ కలెక్టర్లను ఆర్డీఓ, డీఆర్ఓ, ఇతర ప్రాజెక్టు అధికారులుగా నియమిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారిపై అభియోగాలు వస్తే విచారణ చేయించి శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం సీసీఎల్ఏకు ఉంది. సస్పెన్షన్, సర్వీస్ నుంచి తొలగింపు, పెన్షన్, ఇతర వేతన ప్రయోజనాల నిలుపుదల వంటివి ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటారు. అధికారులపై చర్యలు తీసుకుంటూ సీసీఎల్ఏ రెవెన్యూ శాఖ కార్యదర్శి జారీ చేసే క్రమశిక్షణ చర్యల ఆదేశాల అమలును నిలుపుదల చేయాలి అని రెవెన్యూ మంత్రి వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అర్జునుడు తన ఆడపడుచుల్ని రక్షించాడే కానీ ఎప్పుడూ తోలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడిగా పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది. సొంత చెల్లి షర్మిలను అత్యంత నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించే వ్యక్తి, తోబుట్టువుకు గౌరవం ఇవ్వని వ్యక్తి, సొంత చిన్నాను నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తోడబుట్టిన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకే గౌరవం ఇవ్వలేని వాడు అర్జునుడు ఎలా అవుతాడు అని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. చెల్లెలు షర్మిలను కొందరు నీచంగా తీడుతుంటే అన్నగా వారిని అడ్డుకోవాల్సింది పోయి ఆయనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మన ఇంట్లో ఆడపడుచులకు గౌరవం ఇస్తాడా అని ప్రశ్నించారు. జగన్ బాధ వర్ణనాతీతం. ఆయన్ని అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడిలాగా, మేమంతా కౌరవుల్లాగా మాట్లాడుతున్నారు. ప్రజలే గాంధీవం, ప్రజలే ఆయుధాలు, ప్రజలే శ్రీకృష్ణుడు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అని పవన్ ఎద్దేవి చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయన తనయుడు పార్టీలో చేరారు. జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరిని ఆయన తనయుడు అనుదీప్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. బాలశౌరి జనసేన తరపున మరోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత తనకు రక్షణ లేదు, చంపేస్తామని ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుకాసురులు అక్రమాలకు తెరలేపారు. రాత్రి పగలు అని తేడా లేకుండా గోదావరిలో భారీ యంత్రాలను ఇసుకను తోడి క్యాష్ చేసుకుంటున్నారు. స్వయంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. పగటిపూట అక్రమాలకు పాల్పడడం కుదరదు అనే ఉద్దేశంతో రాత్రిపూట అక్రమంగా లారీల్లో ఇసుకను నింపుతున్నారు. మరోవైపు రాత్రి సమయంలో డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నా సరే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక రీచ్లు నడిపే వ్యక్తుల నుంచి భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయని, అందువల్ల అక్రమంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇసుక దొంగలు చేసే పని వల్ల రోడ్ కమ్ రైల్వే వంతెన ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వంతెన సమయంలో డ్రెడ్జింగ్ నిర్వహించడం వల్ల వరదల సమయంలో ముంపు పొంచి ఉంది అని వాపోతున్నారు. ఇప్పటికే రోడ్ కమ్ రైలు వంతెనపై భారీ వాహనాలను నిలిపివేసింది. వెంటనే అధికారులు కలగజేసుకుని వంతెన సమీపంలో జరుగుతున్న డ్రెడ్జింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు. వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులతో ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సైతం అధికార పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో అభిమానులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు వసంతకృష్ణ ప్రసాద్ ను కలుస్తున్నారు. మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తిరుపతిరావును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మైలవరం నేతలతో ఎమ్మెల్యే భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే వసంత ఏ నిర్ణయం ప్రకటిస్తారు అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంతో మార్పు చేయాలి అని నిర్ణయించింది. నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. రాత్రి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో కులగణన జరిపేందుకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర హైకోర్టు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి మరో 160 పోస్టులను జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలను తెప్పించాలి అని, మెగా డిఎస్సీ నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు, జలాల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని, తద్వారా తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు పక్క రాష్ట్రమైన ఏపీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తప్పులు మీరు చేసి నిందలు మాపై వేస్తారా అంటూ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే
కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎక్కువ నష్టం జరిగింది అన్నారు. పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు, జలాల కేటాయింపులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, 2 రోజుల పాటు ప్రత్యేకంగా చర్చిద్దామని సీఎం సూచించారు. ఆ 2 రోజుల పాటు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, ఎవరు ద్రోహియో తేలిపోతుంది అని సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు, జలాలపై చర్చ పెడదాం, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, 2 రోజుల పాటు దీనిపై చర్చిద్దాం, చాలా అంటే సమావేశాలను పొడిగిద్దాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత అందరూ రండి, అవసరమైతే ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాము అని నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి నిరూపించుకోవాలి అన్నారు. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం అని, నిజాలేంటో నిరూపిద్దాం అని సీఎం రేవంత్ అన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మనవాళ్లే. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు, కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు మనమంతా ఏకం కావాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలి అని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి అవసరమైతే జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడగలిగిన శక్తి, సామర్థ్యాలు ఉన్న నాయకత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో పద్మ విభూషణ్ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవిని శాలువా, జ్ఞాపికలతో రేవంత్ సన్మానించారు. అనంతరం పద్మశ్రీ అవార్డుల గ్రహీతలు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కురెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, ఉమామహేశ్వరికి 25 లక్షల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. దేశ రాజకీయాల్లో నిలువెత్తు తెలుగుదనం ముప్పవరపు వెంకయ్య నాయుడును సన్మానించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. విశ్రాంతి, విరామం ఎరుగని నాయకుడు, చట్టసభల్లో ఆయన వ్యవహార శైలి ఆదర్శనీయం. అంతటి గొప్ప నాయకుడు వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతున్నారనుకున్న ఆ పదవికి కావాల్సిన అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయి అని సీఎం అన్నారు. నీలం సంజీవ్ రెడ్డి తర్వాత 2వ తెలుగువాడిగా వెంకయ్య రాష్ట్రపతి కావాలి అని, ఆయనకు ఆ అవకాశం రావాలి అని రేవంత్ ఆకాంక్షించారు. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం సినీ నటుడు చిరంజీవి సొంతమని రేవంత్ కొనియాడారు. 150కి పైగా చిలుకు సినిమాల్లో నటించి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నిరాడంబరంగా ఉండడం చిరంజీవి ఔన్నత్యానికి నిదర్శనము అని పేర్కొన్నారు. పద్మశ్రీ గ్రహీతలైన పేద కవులు, కళాకారులు అందరికీ ప్రతి నెల 25,000 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తాం అని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రివి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకు, తిట్ల పురాణం బంద్ చేయి, మారిన పక్షంలో 100 రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు తట్టుకోలేవు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ను తొక్కుతూ బీఆర్ఎస్ ను పాతి పెడతా అనే మాటలు రేవంత్ హోదాకు తగువు అని చెప్పారు. ఓడిపోయినందుకు బాధపడాల్సిన పని లేదు, ఇదే ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, మొన్న జరిగింది మన మంచికే అనుకుంటున్నా అని అన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తోంది అని, నికృష్టమైన కాంగ్రెస్ పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతోంది అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ను బొందబెడదాం అని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో అన్నారు. ఏ ప్రజలైతే గ్రామాలు, జిల్లాలో కాంగ్రెస్ ను నమ్మి మోసపోయారో వాళ్లే గులాబీ కండువాను వెతుక్కుంటూ వచ్చి లోక్సభ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తారు అని విశ్వాసం ఉంది అని పేర్కొన్నారు. నెలకు 2,500 కోసం ఆడబిడ్డలు, 15,000 రైతు బంధు కోసం అన్నదాతలు, 4,000 కోసం పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు అని తెలియజేశారు. 500కే సిలిండర్ ఎప్పుడిస్తారు అని, కరెంటు బిల్లులు సోనియా గాంధీ ఎప్పటి నుంచి చెల్లిస్తుందో చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న చేస్తాము అన్న 2 లక్షల రైతు మాఫీ, అలాగే ఫిబ్రవరి 9 వచ్చినా కాలేదు అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు హామీలతో కటింగులు పెడతామంటే ప్రజలు ఊరుకోరు అని చెప్పారు. ఎండాకాలం రాకముందే విద్యుత్ కోతలు మొదలయ్యాయి అని చెప్పారు. 6.5 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ రేపు గాంధీభవన్లో సమావేశం కానుంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక కోసం హరీష్ చౌదరి చైర్మన్ గా, విశ్వజిత్ కదం, జిగ్నేష్ మేవాని సభ్యులుగా ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ కూడా ఈ భేటీలో పాల్గొననుంది. మొత్తం 17 స్థానాలకు 309 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఆశావాహుల ప్రాథమిక వడపోతని భేటీలు చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల జాబితాలను పరిశీలించనున్న కమిటీ సభ్యులు ఒక్కో స్థానానికి 3 నుంచి 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు వారి అభిప్రాయాలను నమోదు చేసుకుంటారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితర పార్టీ ముఖ్య నేతలతోనూ అదే రోజున స్క్రీనింగ్ కమిటీ విడిగా సమావేశం కానుంది. ఆ తర్వాత ఏఐసీసీ, కేంద్ర ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ నివేదికను పరిశీలించి అభ్యర్థులను
ఖరారు చేయనుంది. ఈ నెల 3వ వారం కల్లా అభ్యర్థుల ఎంపికను అధిష్టానం పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాగా రాజ్యసభ ఎన్నికలపైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసిందే. ఎన్నికలు జరగనున్న 3 రాజ్యసభ సీట్లకు పోటీ చేయాలా లేక శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగా 2 సీట్లకు మాత్రమే అభ్యర్థులను నిలపాలా అన్నది భేటీలో చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. తన జీవితంలో అవార్డులు సన్మానాలు పెద్దగా తీసుకోలేదు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్మ విభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించాను అని చెప్పారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం శిల్పకళా వేదికలో సన్మానించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సన్మానం చేయడం గొప్ప విషయం అన్నారు. సీఎం రేవంత్ను అభినందించారు. గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయం అని తెలిపారు. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని వీటిని సరిదిద్దాల్సిన కర్తవ్యం మనందరిది మీద ఉంది అని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలి. తెలుగు కళామ తల్లికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్లు, చిరంజీవి 3వ కన్ను, పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అన్నారు. ప్రేక్షకుల్ని అలరించేందుకు శ్రమించడం ఎత్తైతే అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం నడిపించడం మరో ఎత్తు అన్నారు. ఈ విషయంలో చిరంజీవిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి నిరంతరంగా సేవలు అందించడం అభినందించదగ్గ విషయం అని వెంకయ్యనాయుడు కొనియాడారు. కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. నిన్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా మారింది అని బీఆర్ఎస్ విమర్శించింది. సాగర్, శ్రీశైలంతో సహా కృష్ణానది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం వంటి రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబ్యా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితర ముఖ్య నేతలు, కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్న నేతలు పాల్గొన్నారు. మంగళవారం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. అదే రోజు కృష్ణానది పరివాహక జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో భవిష్యత్తులో తాగునీటికి సంకట పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతపై పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. 10 ఏళ్లుగా ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టులకు కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించలేదు అని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బోర్డుకు ప్రాజెక్టులు గంపగుత్తగా అప్పగిస్తోంది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ తీరుతో రాష్ట్రంలో సాగునీటి కొరత ఏర్పడుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పటాన్చెరు, హస్తినాపురంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలి అని బిల్లును తయారు చేసి పాస్ చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మీ జైపాల్ రెడ్డి, జయరాం రమేష్ కాదా అని ప్రశ్నించారు. మంచినీటి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్తో పాటు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగునీటి సమస్యలు వస్తాయి అని అన్నారు. పోతిరెడ్డిపాడుపై గట్టిగా పోరాడింది తామేనని, ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి పోతిరెడ్డిపాడుపై నోరు విప్పలేదు అని, ఇప్పుడు దీనిపై మాట్లాడితే నైతిక అర్హత ఆయనకు లేదు అని అన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెడితే నీకు దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం బిడ్డ అని నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట మార్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, ఆ 420 హామీలను నెరవేర్చేంత వరకు ప్రజా పోరాటం చేస్తాము అన్నారు. పదుల సంఖ్యలో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదు అన్నారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడేవాడైతే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఓట్లు అడగాలి అన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో తీవ్ర దశకు చేరుకుంది. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ఏడాది వేసవిలో తొలుత మోస్తరు వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వీస్తాయి అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు మోడళ్లను పరిగణలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారు. గతేడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నాము అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. గతేడాది దేశంలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచాయి. అనంతరం వర్షాకాలం, ఆ తర్వాత వచ్చిన శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. ప్రస్తుతం ఎల్ నినో తీవ్రంగా ఉన్నందున దాని ప్రభావంతో
వేసవి హాట్ గా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడే ఆ క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా వాతావరణ పరిస్థితులు మారి సెప్టెంబర్ నాటికి లానినా పరిస్థితులు నెలకొంటాయి అని విశ్లేషించారు. ఎల్నినో మే జూన్ నుంచి బలహీనపడి ఈ ఏడాది చివరికల్లా లానినా దశకు చేరుకుంటోంది అని స్కైమెట్ అంచనా వేస్తుంది. గతంలో తొలుత ఎల్నినో బలపడడంతో తీవ్రమైన వేసవి, పేలవమైన నైరుతి రుతుపవనాలు కొనసాగాయి. అటుపిమ్మట 2016లో బలహీనపడి తటస్థంగా మారాయని స్కైమెట్ గుర్తు చేసింది. అటువంటి పరిస్థితులు ఈ ఏడాది పునరావృతం కానున్నాయి అని, దీనివల్ల ఈ వేసవి వేడిగా ఉంటుంది అని, తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అని, గతేడాది కంటే మంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఈ వేసవి తీవ్రంగా ఉంటుంది అని, అయితే వచ్చే నైరుతి సీజన్లో వర్షాలపై ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ రాజీవన్ వెల్లడించారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో కూడా ఆమె ఈ పోస్టులో పనిచేశారు. ఆ తర్వాత భువనగిరి కలెక్టర్గా అక్కడి నుంచి టీఎస్పీఎస్సీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శిగా ఉన్న ఎం హనుమంతరావును సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా నియమించారు. ఈ హోదాలో ఈయన జేఈడీ ప్రత్యేక కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు చేపడతారు. సమాచార శాఖ కమిషనర్గా ఉన్న కె అశోక్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించి ఉద్యాన శాఖ డైరెక్టర్గా నియమించారు. ఆదివారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉన్న బాలా మాయాదేవిని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జి ఫణీందర్ రెడ్డిని హైదరాబాద్ సీఆర్ఓగా బదిలీ చేశారు. ఫిషరీస్ కమిషనర్గా ఉన్న లచ్చిరామ్ బుక్యాను ఆయన సొంత శాఖ భారతీయ రైల్వేలకు పంపించారు. ఫిషరీస్ డైరెక్టర్ బాధ్యతలను వ్యవసాయ డైరెక్టర్గా ఉన్న బి గోపికి అదనంగా అప్పగించారు. క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న నిర్మలా కాంతి వెస్లీని మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. మహిళా ఆర్థిక శాఖ ఎండీగా కూడా ఈమెకు అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలసన్ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కె సీతాలక్ష్మిని టీఎస్డబ్ల్యూఎస్ఆర్ ఈఐఏఎస్ కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాగే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కేంద్రం భారత్ రైస్ పేరిట 29 రూపాయలకి కిలో బియ్యం విక్రయిస్తామనడం హాస్యాస్పదంగా ఉంది అని పేర్కొన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని భారత్ రైస్ పేరిట విక్రయిస్తే ఎలా అని ప్రశ్నించారు. భారత్ రైస్ గా సన్న బియ్యాన్ని ఇస్తే సంతోషం అని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వచ్చే జూన్లో హైదరాబాద్ వేదికగా జరిగే గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 బ్రోచర్ను మంత్రి తుమ్మల ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్రం నుంచి పంట ఉత్పత్తుల ఎగుమతులు పెరగాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్ రైస్ పథకంలో పంపిణీ చేసే బియ్యం ఆ రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా లేకపోతే పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అన్నం పెడుతోంది అని చెప్పారు. దేశానికి ఏ రకం బియ్యం అవసరమో కేంద్రం ముందే చెబితే రైతులు ఆ రకాన్ని అధికంగా పండించే అవకాశం ఉంటుందని సూచించారు. కేంద్రం ఎగుమతులకు అవకాశం ఇస్తే రైస్ పాలసీ మీద పునరాలోచన చేయాలని కోరారు. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని పెద్దగా ఎవరు వాడడం లేదు అని, ఈ నేపథ్యంలో 29 రూపాయలకి కిలో భారత్ రైస్ అనేది హాస్యాస్పదంగా ఉంది అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంపులకు వేదికగా హైదరాబాద్ నిలుస్తోంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ రాగా తాజాగా ఆదివారం బీహార్ ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడడంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 2 ప్రత్యేక విమానాల్లో 2 రోజుల క్రితం హైదరాబాద్ తరలించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో వారిని అక్కడి నుంచి షామీర్పేట్లోని లియోనియా రిసార్టుకు టీపీసీసీ తరలించారు. జార్ఖండ్ కొత్త సీఎం చంపై సోరెన్ నేడు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం వారు బయలుదేరి వెళ్లారు. నేడు సభలో బల పరీక్ష జరగనుంది. అయితే బీహార్లో నితీష్ కుమార్ ఈ నెల 12న విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముందు జాగ్రత్తగా హైదరాబాద్ తరలించారు. శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలను రాంచీ విమానం ఎక్కించిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు 6 గంటల దాకా అక్కడే ఉండి పాట్నా నుంచి శంషాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకున్నారు. వారందరినీ ఇబ్రహీంపట్నం శివార్లోని సిరి నేచర్స్ వ్యాలీ రిసార్టుకు తరలించారు. అయోధ్యలో రామాలయ ప్రారంభం, బాలక్రామ్ ప్రాణ ప్రతిష్టతో లోక్సభ ఎన్నికల్లో 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామంటూ ఊహాలోకాల్లో విహరించవద్దు అని బీజేపీ నేతలకు ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక చేశారు.
అన్నీ చేసేశామని అలసత్వంతో ఉండొద్దు అని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని గత 10 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రచారం చేయాల్సిందేనని కేంద్ర మంత్రులకు ఇటీవల స్పష్టం చేశారు. టీవీ స్టూడియోలో కూర్చొని రాజకీయ విశ్లేషణలు చెప్పేవారి మాటలు విని మోసపోవద్దని, ఎన్నికల్లో విజయానికి శాయశక్తులా కృషి చేయాలని హితవు పలికారు. 2004 లోక్సభ ఎన్నికల్లో అలాగే గెలుపు ఖాయము అన్న అతి విశ్వాసంతో ఉన్నాము అని, ఆ ఏమరపాటే దెబ్బతీసిందని గుర్తు చేశారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు అన్న సంతృప్తి తగదని, విజయం లభించేదాకా అది దక్కినట్లేనని స్పష్టం చేశారు. గెలుపుపై అతి ధీమాతో 2004 ఎన్నికల చివరి అంకంలో బీజేపీ నేతలు ఏం చేయకుండా చేతులు కట్టుకుని కూర్చున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు ఖాయము అన్న సర్వేల విశ్లేషణలు, అంచనాలు తారుమారయ్యాయి. అనూహ్యంగా కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటై బీజేపీ 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్న పరిణామాలను సీనియర్ నేతలు 10 ఏళ్లైనా మరవలేదు. విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు, రామాలయ నిర్మాణంతో బీజేపీపై జనంలో అభిమానం తమకు ఓట్లు కురిపిస్తాయని కమలనాథులు కొందరు భావిస్తున్నారు. ఈ దఫా 400 సీట్లు గెలుస్తాం అని ఊరు వాడ తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా తేలిక కాదని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేలకు దిగి లెక్కలు వేస్తున్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ను తిరిగి ఎన్డీఏలోకి తీసుకురావడంలోనే ఉద్దేశం ఇదే. భారత్ రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాక్ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢాచారిని నియమించింది. తాజాగా అతన్ని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరత్ లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్ సివాల్ గా గుర్తించింది. అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చొరబడ్డాడు అని రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని, ప్రతిగా డబ్బు తీసుకుంటున్నట్లు పసిగట్టింది. ఈ సమాచారం భారత్ కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది అని అధికారులు పేర్కొన్నారు. సతేందర్ది హాపూర్ జిల్లా షమాహుద్దీన్ పూర్ గా గుర్తించారు. అతడు మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాక్ గూఢాచార్య నెట్వర్క్ లో అతడు కీలక వ్యక్తి అని అధికారులు గుర్తించారు. తన హోదాను అడ్డం పెట్టుకుని అతడు ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిలో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలు ఉన్నాయి. ఈ క్రమంలో అతడు కొందరు భారత అధికారులకు లంచాలు కూడా ఆశ చూపాడు. ఈ సమాచారాన్ని పాక్లోని ఐఎస్ఐ ప్రతినిధులకు చేర్చాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాతే ఏటీఎస్ అధికారులు మేరట్లో విచారణకు పిలిపించారు. అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. ఇప్పటికీ తాను పాక్కు గూఢాచార్యం చేస్తున్నట్లు అంగీకరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి తెస్తున్నారు అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు మనపై ఎలాంటి కుట్రలైనా పన్నుతారు, కానీ తాను భయపడకుండా, వారికి లొంగకుండా గట్టిగా నిలబడ్డాను. తనను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు. బీజేపీలో చేరితే తనపై ఏ కేసులు లేకుండా వదిలేస్తారని చెప్తున్నారు. కానీ తాను బీజేపీలోకి ఎప్పటికీ వెళ్లను అని తెగేసి చెప్పారు. తాను బతికి ఉండగా అది జరగని పని అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్లో 40% ఖర్చు పాఠశాలలు, ఆసుపత్రులపై కేటాయిస్తోంది అని, కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతీయ బడ్జెట్లో 4% మాత్రమే ఖర్చు చేస్తోంది అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రోజు ఏజెన్సీలన్నీ మన వెంటే ఉన్నాయి అన్న ఆయన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ చేసిన తప్పులు పాఠశాలను, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్లు నిర్మించడమేనని అన్నారు. ఒకవేళ మనీష్ సిసోడియా పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోయి ఉంటే ఆయన అరెస్టు అయి ఉండేవాడు అని కాదన్నారు. వాళ్లు అన్ని రకాల కుట్రలు సృష్టించారని, కానీ తమను మాత్రం అడ్డుకోలేకపోయారని తెగేసి చెప్పారు. తనపై ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటే చాలని, ఇంకేం కోరుకోవడం లేదు అని తేల్చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో ఎప్పుడూ లేనంతగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం నాడు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. శనివారం అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ లయన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు సామాజిక కార్యకర్త, మెగ్సెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుంగ్ కూడా మద్దతు తెలియజేశారు. ఈ నిరసనల కారణంగా లడఖ్ మొత్తం స్తంభించిపోయింది. అక్కడి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. లడఖ్ కు రాష్ట్ర హోదాతో పాటు
రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ రక్షణ కల్పించాలని అక్కడి ప్రజలు కోరుతూ ఈ భారీ ప్రదర్శనకు దిగారు. అలాగే లేహ్, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలను కేటాయించాలి అని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే లడఖ్ ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏ సంస్థలైతే ఈ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వారితో చర్చలు జరుపుతామని కూడా నిత్యానంద రాయ్ తెలియజేశారు. అయినప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగడం